हरि ओम शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం పుస్తకాలను ఎలా చదువుకోవాలి, ముఖ్యంగా ఇతిహాసాలను కానీ పవిత్రమైన గ్రంథాలను కానీ అంటే పెద్దలు రాసినటువంటి పుస్తకాలను కానీ ఎట్లా చదువుకోవాలి. లైట్ రీడింగ్ ఇవ్వడానికి అవకాశం లేదు. అవి చాలా శ్రద్ధగా భక్తిగా చదువుకోవాల్సమా. ఆ జీవితంలో ఆ పెద్దలు ఇచ్చిన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎట్లాగ జీవితానికి అన్వయం చేసుకోవాలి, జీవితంలోకి వాటిని ఎట్లా తీసుకోవాలి, జీవితాన్ని ఆ ప్రకారంగా మనం ఎట్లా మలుచుకోవాలి, మహాత్ముల తాలూకు అడుగుజాడల్లో నడవటానికి ఈ గ్రంథాలు ఎట్లా మనకి ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలను కూడా మనం చెప్పుకున్నాము. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక పుస్తకాన్ని తీసుకుని మనం చెప్పుకున్న విధానంలో చదువుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఒక విషయానికి నేను మీకు గుర్తు చేయాలి. ఈ పుస్తకాల్లో అంటే మాస్టర్ గారు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. ఎక్కడైతే మహాభారతం తాలూకు ప్రస్తావన జరుగుతూ ఉంటుందో మహాభారతాన్ని క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తూ ఉంటారు, ప్రవచనాలు జరుగుతూ ఉంటాయో తప్పనిసరిగా వేదవ్యాసుల వారు ఏదో ఒక రూపంలో ఆయన సాన్నిధ్యాన్ని కల్పిస్తారు. కొన్ని సందర్భాల్లో ఏదో రూపంగా భౌతికంగా కూడా వచ్చి ఎప్పుడో ఒకప్పుడు ఆయన అక్కడ రావడం జరుగుతుంది అని మాస్టర్ గారు చెప్పారు. అట్లాగే ఆయన మహాభారతం ప్రవచనాలు చేస్తున్నప్పుడు గుంటూరులో ద్రౌపది మహాతల్లిని నేను దర్శించాను సుమా అని మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అట్లాగే ఎక్కడ రామాయణం తాలూకు ప్రవచనాలు కానీ ప్రస్తావన కానీ క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటుందో ఏదో ఒక రూపంగా ఆంజనేయ స్వామి భౌతిక శరీరంతో ఏదో ఒక రూపంగా అక్కడికి వచ్చి ఆయన సాన్నిధ్యాన్ని మనకు ప్రసాదిస్తారు సుమా అని కూడా మాస్టర్ గారు మనకి చెప్పడం జరిగింది. అట్లాగే నా అనుభవమే కాదు, ఈ బృందంలో చాలామంది అనుభవం ఏంటంటే ఎక్కడైతే మాస్టర్ గారి తాలూకు పుస్తకాలు, అది మంత్ర స్క్రిప్చర్ కావచ్చు, మంత్రజాలం కావచ్చు, మంత్రగీత కావచ్చు, భాగవతం కావచ్చు, భగవద్గీత వ్యాఖ్యానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ పుస్తకాలు క్రమం తప్పకుండా ఎవరైతే ఒక క్రమశిక్షణతో ఒక శ్రద్ధతో నిరంతరంగా ఆ పుస్తకాలు చదువుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మాస్టర్ గారు ఏదో రకంగా ఆయన తాలూకు సాన్నిధ్యాన్ని అక్కడ కల్పిస్తారు సుమా అని. అది కొన్ని వందల మంది అనుభవం. అది ఇదే మేడం బ్లవర్స్కి పుస్తకాలు కానీ ఆలిస్ బెయిలీ పుస్తకాలు కానీ చదువుకుంటున్నప్పుడు వాళ్ళ తాలూకు సాన్నిధ్యం కూడా మనకు లభిస్తుందని క్రమంగా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఏమవుతుందన్నట్లయితే ఆ పుస్తకాలు మరింతగా ఎక్కువ మనకు అర్థం అవడం అనేది సంభవిస్తుందని, అర్థం అవడం ఒకటే కాకుండా అందులో లోతులు ఏవైతే ఉన్నాయో, రహస్యార్థాలు ఏవైతే ఉన్నాయో, సాంకేతికమైన అర్థాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనలోకి దిగి రావాలో అదంతా కూడా మనలోకి దిగి వస్తుందని వాళ్ళ తాలూకు ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పి కూడా మనకి ఎంతోమంది పెద్దలు చెప్తారు. ఇది మనకు అనుభవంలోకి ఎట్లా వస్తుంది అంటే మనం ఆ పుస్తకాలని ఓన్ చేసుకుంటాం అన్నమాట. ఆ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు మనకు ఒక ఆనందంగా ఉంటుంది. అంటే ఇంటలెక్చువల్ మైండ్ పెట్టకుండా ఆ పుస్తకాలు మనం చాలా శ్రద్ధగా చదువుకుంటున్నప్పుడు, ప్రేమగా చదువుకుంటున్నప్పుడు పోయే కొద్ది తినగా అదే వేప తీయ నుండి అంటారు చూసారా, అది వేపే తినగా తీయగా ఉంటుంది అన్నట్లయితే ఈ పుస్తకాలు ఇంకెలా ఉంటాయో ఆలోచించుకోండి. చదువుతూ పోతున్న కొద్ది అదే పుస్తకాన్ని ఒకసారి చదువుకుంటే ఒకలాగా అర్థమవుతుంది, ఇంకో మాట చదువుకుంటే అది ఇంకొక స్థాయిలో అర్థమవుతుంది, ఇంకొక మాట చదువుకుంటే ఇంకొక స్థాయిలో అర్థమవుతుంది. దానికి ఏమీ ఒక ఫైనల్ బార్డర్ అంటే ఏం లేదు.
ఆనందానికి హద్దులే ఉంటుంది చెప్పండి. సో ఇట్లాంటి ఒక ఫినామినన్ ఉంటుంది ఈ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు. అట్లాగే రామాయణ భారత భాగవతాలు చదువుకుంటున్నప్పుడు కూడా ఈ ఫినామినన్ అనేది ఉంటుంది. అది నేను ఎన్నో కొన్ని వేల మంది అనుభవాల్ని క్రోడీకరించి నేను మీకు చెప్తున్నాను. నాకు కూడా ఎలాంటి అనుభూతి ఒకటి ఉంటుంది మాస్టర్ గారి పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు కానీ, బ్లావర్స్కి పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు కానీ, వ్యాస భారతం చదువుకుంటున్నప్పుడు కానీ, పోతన భాగవతం చదువుకుంటున్నప్పుడు కానీ, రామాయణ వాల్మీకి చదువుకున్నప్పుడు కానీ చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎలా తెలియకుండా అలాగ టైం గడిచిపోతూ ఉంటుంది. అది మాస్టర్ గారు ఆయన పంతాలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మళ్ళా గత 2 వారాల నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి దాన్ని నేను సమ్అప్ చేసి మీకు చెప్పాను. ఎన్ని చెప్పినా మన పుస్తకాలు చదువుకుంటుంటే మాత్రమే మనం ముందుకు వెళ్ళడానికి కుదురుతుంది. ఎన్ని పనులున్నా ఏవైనా ఖచ్చితంగా అందరూ ప్రతిరోజు రాత్రి నిద్రపోతారు కాబట్టి, ఎంత బిజీగా ఉన్న మనిషినో ప్రతిరోజు నిద్రపోతాడు కదా. నిద్రపోవడానికి ముందు ఒక అరగంట సేపు ఒక 4-5 పేజీలు చదువుకొని పడుకోండి సుమా అని చెప్తున్నారు. ప్రతి మనిషి ఉదయం ఖచ్చితంగా నిద్ర లేస్తాడు కదా, ఎంత బిజీగా ఉన్న మనిషి అయినా సరే. ఉదయం నిద్ర లేవంగానే ఒక 5 నిమిషాలు ప్రాణాయామం, ఒక 5 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, హృదయ స్పందనల్ని గమనించుకుంటూ కూర్చోండి. నిద్రలో నుంచి మనకి మెలకువ రప్పించినటువంటి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోండి సుమా అని చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా నిద్రపోతాం, ఖచ్చితంగా నిద్రలేస్తాం. ఆ 2 క్షణాలని మీనింగ్ఫుల్గా ఉపయోగించుకోండి సుమా, జీవితం మారుతుంది సుమా అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ మనం దీంట్లోకి వెళ్తున్నాం, సింబాలజీలోకి వెళ్తున్నాం. ఆఫ్టర్ 2 వీక్స్ మన సింబాలజీలోకి వెళ్తున్నాం. నౌ లెట్ us come to Brahma's wife Saraswati once again, and then we go to the third Shiva and his wife. బ్రహ్మ, విష్ణువు, లక్ష్మి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్ గారు ముందు. అక్కడ కూడా చాలా మాటలు బ్రహ్మ సరస్వతి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒకసారి. వాట్ డస్ దిస్ క్రియేషన్ ఇట్ కంటైన్, అది మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. ఈ క్రియేషన్లో ఏముంటుంది అంటే, ఇది సిస్టమేటిక్ టీచింగ్ అంతా మాస్టర్ గారు ఇస్తున్నారు, బాగా బుర్రలో పెట్టుకోండి. వాట్ డస్ దిస్ క్రియేషన్ కంటైన్, మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. ఎనర్జీ అయినా ఫోర్స్ అయినా అలా పెట్టుకున్నప్పుడు మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ అంటే పదార్థము, శక్తి, ప్రజ్ఞ, ఆ చైతన్యం. కంపేర్ దెమ్ టు ద ఐస్ బ్లాక్, వాటర్ అండ్ స్ట్రీమ్, ది 3 states of the same existence. They are not the 3 entities at all. And what is there in all these 3? What name can you give to the content? You have to call it X. What does it X mean? What does this X contain? It contains 2 parts. In Brahma, it contains. What does this X contain? It contains 2 parts. In Brahma, it contains 4 parts. In Shiva, it contains only 2 parts. What are they? The container and the content of this creation. What are they made up of? Imagine, somewhere in the North Pole, there is a container made up of ice block. Fill it with water. What is the container and what is the content? Same thing, in 2 states. These 2 are called Shiva and his Shakti. Brahma Saraswati గురించి చెప్తున్నారు, శివ శక్తి గురించి కూడా మాస్టర్ చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ సృష్టిలో నిర్మాణం జరిగినప్పుడు మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ అనేది నిర్మాణానికి, ఈ సృష్టి నిర్మాణానికి మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. మన శరీర నిర్మాణానికి కూడా మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ 3 మళ్ళీ కూడా ఉంటాయి. అంటే సృష్టిలో మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ అంటే పదార్థము, శక్తి, చైతన్యం. మళ్ళీ కూడా ఈ 3 కూడా ఉంటాయి. ఈ సాధన అంతా ఈ 3టిని అలైన్ చేయడమే. అలైన్మెంట్ ఆఫ్ మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్, ఇట్స్ ద పర్పస్ ఆఫ్ ఎనీ సాధన ఇంక్లూడింగ్ యోగా. అంటే మ్యాటర్ని దానికన్నా సూక్ష్మంగా ఉన్న ఎనర్జీ, శక్తి, దానికన్నా సూక్ష్మంగా ఉండేటటువంటి చైతన్యము, ఈ 3టిని కలిపి సైమల్టేనియస్గా ఒక అలైన్మెంట్తో, ఒక హార్మోనీతో ఎట్లా మన జీవితాన్ని గడుపుకోవాలనేటటువంటిదే సాధనకి పరమావధి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాస్టారు. కంపేర్ టు ది ఐస్ బ్లాక్, వాటర్ అండ్ స్ట్రీమ్, 3 states of the same existence. They are not the 3 entities at all. ఇది వాటర్, ఐస్ బ్లాక్ అండ్ స్టీమ్. వాటరు కొంచెం ఘనీపించినప్పుడు, వాటరు, ఐస్ బ్లాక్ ఘనీపించిన స్టేట్, మ్యాటర్. అందులో నుంచి ఈ ఐస్ బ్లాక్ కరిగితే ఏమవుతుంది? వాటర్ అవుతుంది. వాటర్ వేడి చేస్తే ఏమవుతుంది? స్టీమ్ అవుతుంది. ఈ 3టిలో కూడా ఉన్న కంటెంట్ ఒకటే. వాటర్లో అయినా, ఐస్ బ్లాక్లో అయినా, స్టీమ్లో అయినా కంటెంట్ ఒకటే.
కానీ 3 entities అయినప్పుడు కూడా దే ఆర్ నాట్ డిఫరెంట్, బట్ దే ఆర్ డిఫరెంట్. డిఫరెన్స్ ఆఫ్ స్టేట్. ఒకటి సాలిడ్ స్టేట్లో ఉంది, ఒకటి వాటర్ స్టేట్లో ఉంది, ఒకటి స్టీమ్ స్టేట్లో ఉంది. స్టేట్స్ ఆఫ్ డిఫరెన్స్ తప్ప ఈ 3 వేరు వేరు కాదు సుమా అని గుర్తుపెట్టుకోండి. వేరు వేరు కాదా అంటే వేరు వేరే, కానీ కంటెంట్ 3 వేరుగా ఉన్నప్పుడు కూడా కంటెంట్ మాత్రం ఒకటే ఉంది సుమా అని గుర్తుపెట్టుకోమంటున్నారు. అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ దీస్ 3? వాట్ నేమ్ కెన్ యూ గివ్ టు ది కంటెంట్? యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎక్స్. ఈ మూడిట్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏది అంటే దానికి ఏం పేరు పెడతామంటే అంతవరకు ఎక్స్ అని పేరు పెట్టుకోసమా అని చెప్తున్నారు. వాట్ డస్ దిస్ ఎక్స్ కంటైన్? ఈ ఎక్స్లో ఏముంది? ఇట్ కంటైన్స్ 2 parts. ఇది 2 parts ఉన్నాయి సమా అని చెప్తున్నారు. ఇన్ బ్రహ్మ ఇట్ కంటైన్స్ 4 parts. బ్రహ్మలో 4 భాగాలు, 4 తలకాలు కదా దానికి. బ్రహ్మలో 4 భాగాలుగా ఉంటాయి. ఇన్ శివ ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 parts. శివులో 2 భాగాలుగా ఉంటుంది. వాట్ ఆర్ దే? ది కంటైనర్ అండ్ ది కంటెంట్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఏంటంటే ఈ 2 భాగాలు ఏంటి? ది కంటైనర్ అండ్ ది కంటెంట్ ఆఫ్ దిస్ క్రియేషన్. ది కంటైనర్ అంటే ఉన్నటువంటిది, ది కంటెంట్ ఆఫ్ ది క్రియేషన్. ఈ క్రియేషన్లో ఏ కంటెంట్ ఉందో అది, దాన్ని ధరించినటువంటి వాడు, ధరింపబడినటువంటిది 2 కూడా ఉన్నాయి సుమా అని చెప్తున్నారు. వాట్ ఆర్ దే మేడ్ అప్ ఆఫ్? అవి ఏదో తయారు చేయబడ్డాయి. ఇమాజిన్ సమ్వేర్ ఇన్ ద నార్త్ పోల్ దేర్ ఈజ్ ఏ కంటైనర్ మేడ్ అప్ ఆఫ్ ఐస్ బ్లాక్. దీంతో తయారు చేయబట్టి మీరు నార్త్ పోల్కి వెళ్ళినట్లయితే అక్కడంతా ఏముంది? అక్కడ ఐస్ బ్లాక్స్ ఉన్నాయి. ఫిల్ ఇట్ విత్ వాటర్. ఐస్ బ్లాక్స్ అంతా అక్కడ ఫిల్ ఇట్ విత్ వాటర్, వాటర్తో నింపమంటారు. వాట్ ఈస్ ది కంటైనర్ అండ్ వాట్ ఈస్ ది కంటెంట్? ఐస్ బ్లాక్ అంతటి వాటర్లో నింపితే ఏముంది? వాటర్లో ఏది ఉందో వాటర్లో ఏదైతే ఉన్నదో అదే ఐస్ బ్లాక్లో కూడా ఉన్నది. సేమ్ థింగ్ ఇన్ 2 states. ఇలాగే 2 స్టేట్స్లో కూడా ఒకటే ఉన్నది. దీస్ 2 ఆర్ కాల్డ్ శివ అండ్ శక్తి. ఈ 2 కంటైనర్ అండ్ కంటెంట్ అనేది 2ని మనం అర్థం చేసుకుంటే అదే శివుడు శక్తిగా అర్థం చేసుకోవాల్సమా అని ఇక్కడ చెప్తున్నారు. 2 ఉన్నది ఒకటే, స్థితి భేదం మాత్రం ఉన్నది. సృష్టిలో రాకముందు ఉన్నటువంటి ఆయన, సృష్టిలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆవిడ ఈవిడి, శివుడు శక్తి. వెన్ ది హోల్ క్రియేషన్ గోస్ బ్యాక్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్, ఓన్లీ దీస్ 2 exist. Shiva means consciousness, Shakti means power. When the whole creation goes back into the background, only the 2 exist. These 2 exist. సృష్టి మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్లోకి ప్రళయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 మిగులుతాయట. ఏంటది? శివ మీన్స్ కాన్షియస్నెస్, చైతన్యం అనండి, ప్రజ్ఞానండి, ఏదైనా అనండి. శివ మీన్స్ అది ప్రజ్ఞాది. శక్తి మీన్స్ పవర్, శక్తి అంటే శక్తి. ఆఫ్ దీస్ వన్ గోస్ అండ్ డిసపియర్స్ ఇంటు ది అదర్. ఇవేమవుతాయి? ఒకటి వెళ్ళి ఇంకొక దాంట్లో మధ్య అయిపోతాయి. డిసపియర్ అయిపోవడం అంటే అందులో కలిసిపోతాయి అన్నమాట. ఎట్లా కలిసిపోతాయి? ఐస్ బ్లాక్ వెళ్ళి వాటర్లో కలిసిపోయినట్టుగా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి స్టీమ్గా వెళ్ళిపోయినట్టుగా. మురిగిలో ఉన్న కంటెంట్ ఒకటే, కానీ స్థితులు మారిపోయినాయి. స్థూలంలోకి సూక్ష్మంలోకి వెళ్ళటము, సూక్ష్మంలోని స్థూలంలోకి రావటము. ఆ స్థితి భేదం తప్పిస్తే, డిఫరెన్స్ ఇన్ ద స్టేట్ తప్పిస్తే, నాట్ డిఫరెన్స్ ఇన్ ద కంటెంట్. అది తెలుసుకోవాలి. ఇది బాగా మనసుకు పట్టినప్పుడే క్రమంగా మనలో ఉండేటువంటి ప్రజ్ఞలు విప్పారినప్పుడు కానీ, మనం విచ్చుకున్నప్పుడు కానీ, సో మనం ఓపెన్ అయినప్పుడు కానీ, మనం ఒక ఇండివిజువల్గా కాకుండా ఒక విశ్వం తాలూకు ప్రజ్ఞలో భాగంగా మనం తెలుసుకున్నప్పుడు కానీ ఏమవుతుందంటే అందరిలో ఉండే కంటెంట్ ఒకటే తెలుస్తుంది. వెహికల్స్ వేరు, కంటెంట్ మాత్రం ఒకటే సుమా అని తెలుస్తుంది. కంటైనర్స్ వేరు కానీ కంటెంట్ మాత్రం ఒకటే సుమా అని తెలుస్తుంది. వేరు జీవులు అయినప్పుడు కూడా ఇన్ని జీవుల్లో ఉన్నటువంటి వాడు ఒకడే, ఈశ్వరుడు ఒకటే సుమా అని మనకి ఆ భావన అనేటటువంటిది మనకి తెలుస్తుంది. తర్వాత పవర్ కోసం డిసపియర్స్ అంటే కాన్షియస్నెస్, శక్తి అనేది ఏమవుతుంది? ఈ చైతన్యంలో అది పూర్తిగా మెర్జ్ అయిపోతుంది. కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ ద మేల్ ప్రిన్సిపల్ అండ్ పవర్ ఈజ్ కాల్డ్ ద ఫిమేల్ ప్రిన్సిపల్. ఈ చైతన్యం ఏదైతే ఉన్నదో అది మేల్ ప్రిన్సిపల్గా చెప్పారు, పవర్ ఏదైతే ఉన్నదో అది ఫిమేల్ ప్రిన్సిపల్గా చెప్పారు. ఈ మేల్ అండ్ ఫిమేల్ ప్రిన్సిపల్స్ మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఇది ఆడ మగ సెక్సువల్ డివిజన్ కాదు. ఇక్కడ మేల్ అండ్ ఫిమేల్ వేరు, ఉమెన్ అండ్ మ్యాన్ వేరు. రెండింటిని మనం కలుపుకోకూడదు. మేల్ అండ్ ఫిమేల్ అనేది ప్రిన్సిపల్ సంబంధించినటువంటిది. ఉమెన్ అండ్ మ్యాన్ అనేటటువంటిది అది సెక్సువల్ డివిజన్. అది లింగభేదం అంటాం తెలుగులో, మనం ఆడ మగ అంటాం. అక్కడ ఆడ మగ అని కాదు, ప్రకృతి పురుషులు. మేల్ అండ్ ఫిమేల్ ప్రిన్సిపల్స్ అది. శివుడు శక్తి మేల్ అండ్ ఫిమేల్ ప్రిన్సిపల్స్. శక్తి అండ్ శక్త అంటారు తాంత్రిక దాంట్లో. ఏదైతే శివ అంటున్నారో శక్త అంటారు. శక్తి అండ్ శక్త అంటారు. సర్జాన్ వుడ్రాఫ్ శక్తి అండ్ శక్త మీద అద్భుతమైన ఒక గ్రంథం రాశారు. ఎప్పుడన్నా టైం ఉన్నటువంటి వాళ్ళు
యంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే చదువుకోండి. బాగా ఈ పుస్తకాలన్నీ కూడా మన యంగ్ ఏజ్లో చదువుకోవాలి. ఆర్ 50s 60s మధ్యలో చదువుకోవాలి. 60s దాటేటప్పటికి ఏమో రిటైర్మెంట్ వచ్చేటప్పటికల్లా చదువుకోవాల్సిన ఏంటి తెలుసా? భగవద్గీత, రామాయణం, భారతం, మహాభారతం, భాగవతం అది చదువుకోవాలి. ఈ బ్లాట్స్కి పుస్తకాలు కానీ యాలిస్ సేబేలి బుక్స్ కానీ ఈ పుస్తకాలన్నీ కూడా మాస్టర్ పుస్తకాలు ఎనీ ఏజ్లో చదువుకోవచ్చు. అంటే ఎందుకంటే ఆయన అన్నీ టచ్ చేస్తారు కాబట్టి, అన్నీ సమన్వయపరుస్తారు కాబట్టి చదువుకోవచ్చు. కానీ ఎవరైతే బిలో 50 బిలో 60 ఇయర్స్ ఏజ్ జరుగుతున్నారు, ముఖ్యంగా 50s, ముఖ్యంగా అసలు 40-50 మధ్య చాలా బుక్స్ చదువుకోవాలి. 30 to 40 మధ్య చాలా బుక్స్ చదువుకోవాలి. నేను నా 28 ఇయర్కి పుస్తకాలు చదివి తర్వాత నేను నా బిజీలో స్కూలు ప్రెస్ వాటిలో పడిపోయి ఆల్మోస్ట్ నా బుక్ రీడింగ్ అంటే నేను కంపల్సరీగా బుక్స్ చదువుకోవాల్సిన పుస్తకాలు తప్పిస్తే ప్రశాంతంగా నేను ఎలా చదువుకోవాలని చెప్తున్నానో అట్లా చదువుకునేటటువంటి పరిస్థితి నాకు లేకుండా పోయింది నాకున్న షెడ్యూల్లో. ఎందుకంటే ఎప్పుడు అదే పుస్తకాలతో ఉంటాము, అవే పుస్తకాలు ప్రింట్ చేయడము, మళ్ళీ పబ్లిష్ చేయడము, మళ్ళీ ఎడిటింగ్ చేయడము, మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేయడం, అదే యజ్ఞంగా నడుస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా నేను మీకు ఎలా చదువుకోవాలని చెప్పానో అట్లాగా చదువుకోనేంత అదృష్టం నాకు కలగలేదు. ఎందుకంటే నేను చదువుకున్న పుస్తకాలన్నీ కూడా నా 28 ఇయర్స్ 29th ఇయర్స్ లోపల చదివేసుకున్నాను. గుర్తున్నంతకన్నా గుర్తున్నాయి. అదృష్టం ఏంటంటే ఎట్లాగైతే మాస్టర్ గారు చదువుకోమని చెప్పారో అట్లాగే ఆ రోజుల్లో చదువుకున్నాము. ఇంకా అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు శరీరంతో ఉన్నందువల్ల ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ, క్లారిఫికేషన్స్ కావాల్సినప్పుడు కానీ, అందులో లోతుల్లోకి వెళ్ళాల్సిన విషయాలు వచ్చినప్పుడు కానీ మాస్టర్ గారు మా బుర్రలు పగిలిపోక లేకుండా చాలా సింపుల్గా హాయిగా చెప్పేవారు. కాబట్టి ఈవేళ మనం ఇంత ఈ పుస్తకాలు మీకు చెప్పడానికి అవకాశం కుదిరింది. సో అంచేత గుర్తుపెట్టుకోండి, ఏజ్ గ్రూప్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రిటైర్మెంట్ ఏజ్ అయిపోయిన తర్వాత 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక రామాయణం, భారతం, భాగవతం, మన ఇతిహాసాలు, మన ఉపనిషత్తులు అవి చదువుకోవాలి. దానికి ముందు ఇలాంటి పుస్తకాలన్నీ కూడా చదివేసుకోవడం పూర్తి చేసుకోవాలి. యంగ్స్టర్స్ ఎవరైనా వింటున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్డర్ కూడా ఉంటుంది. పుస్తకాలు చదువుకోవడానికి ఒక ఆర్డర్ కూడా ఉంటుంది. నిజంగా ఎవరైనా ఒక ఆర్డర్ ప్రకారంగా మేము పుస్తకాలు చదువుకుందాం అనుకుంటున్నాము, ఏ పుస్తకాలు ముందు చదువుకుంటే బాగుంటుంది, ఏ పుస్తకాలు తర్వాత చదువుకుంటే బాగుంటుంది అని ఎవరైనా నన్ను సలహా అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని గైడ్ చేస్తాను. మాస్టర్ గారు ఎట్లాగైతే నన్ను గైడ్ చేశారో, ఎట్లాగైతే ఒక ఆర్డర్లో నేను పుస్తకాలు చదువుకున్నానో, అది ఎస్ట్రాలజీ కావచ్చు, హోమియోపతి కావచ్చు, యోగాకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, మంత్రశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, మేడం బ్లావర్స్కి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, థియాసఫీకి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి కొన్ని ఉపనిషత్తులు నేను చదువుకున్న అవి కావచ్చు, మన పురాణాలు కావచ్చు. ఏ ఆర్డర్ ప్రకారంగా చదువుకుంటే అది ఒక ఆర్డర్ ప్రకారంగా మన బుర్రలోకి అర్థం అవడానికి అవకాశం ఉంటుందో అది నేను ఖచ్చితంగా గైడ్ చేయగలను. మీ ఎవరికైనా కానీ అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చదువుకోండి. పుస్తకాలు ఒక ఆర్డర్ ప్రకారంగా క్రమం తప్పకుండా చదువుకోండి. చాలా కొన్ని వందల వేల పుస్తకాలు మీ జీవితంలో చదువుకునేటటువంటి అదృష్టం అనేటటువంటిది మీరు కలిగించుకోండి కావాలని. అది ఓకే. సో మేల్ అండ్ ఫిమేల్ ప్రిన్సిపల్ వేర్ అని చెప్పాను నేను మీకు. అలాగే ఉమెన్ అండ్ మ్యాన్ అనేది వేరు సమానం చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. డస్ దట్ పవర్ ఈజ్ కాల్డ్ ది ఫిమేల్ ప్రిన్సిపల్? వై డస్ దట్ మీన్ దట్ ఉమెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్? A Roman Catholic bishop in India remarked with me, saying, "It is a pity that the Indians compare power with female." He said, "Power is male." Then I said, "When a motor car is moving, is it moving due to the power which is generated by the petroleum?" He said, "Yes, therefore power is male." Then I said, "It needs a driver. Therefore, power is a passive principle and the driver is the active principle." Then he said, "Oh, I see." ఇది పవర్ అనేది మ్యాథ్స్ ఏం చెప్పారంటే, డస్ ఇట్ మీన్ దట్ ఉమెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్? అంటే పవర్ అంటే శక్తి కదా. సో పవర్ అంటే శక్తి కదా చాలా పవర్ఫుల్. మన శక్తిని నమ్ముకుని బతుకుతాం అంతే కదా. ఎవరు బాగా శక్తివంతుడో దాన్ని బట్టి కదా మనం బతుకుతుంటాం. శక్తి ఎవరి దగ్గర బాగా శక్తి ఉందో, ఆ ధనశక్తి కావచ్చు, తెలివితేటల శక్తి కావచ్చు, శారీరకమైన శక్తి కావచ్చు, ఏదైనా సరే ఆ శక్తిని నమ్ముకుని ఎక్కువ బతుకుతుంటాం. సో ఆ శక్తి అనేటటువంటిది అమ్మవారికి ఇక్కడ ప్రతిపాదించారు కాబట్టి స్త్రీయే మోర్ పవర్ఫులా అని ఒక క్వశ్చన్ అనమాట. రోమన్ క్యాథలిక్ బిషప్ అడిగారట, ఇండియన్స్ రిమార్క్డ్ విత్ మీ సేయింగ్ ఇట్ ఈస్ పిటీ దట్ ద ఇండియన్స్ కంపేర్ పవర్ విత్ ఎ ఫిమేల్. ఇండియన్స్ చాలా పిటీ ఇది ఇండియన్స్ కంటే వాళ్ళకి బొరలేదని చెప్పాడు అనమాట. ఈ పవర్ అనే దాన్ని ఫిమేల్కి ఇచ్చారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. పవర్ అంటే శక్తి కదా, అది మేల్ ప్రిన్సిపల్ అవ్వాలి, అనవసరంగా ఫిమేల్ ప్రిన్సిపల్కి ఇచ్చారన్నట్ట. అంటే మాస్టర్ గారు అన్నట్ట,
He said power is male. Then I said, when a motor car is moving, is it moving due to the power? The power which is generated by petroleum? He said, yes. అంటే కారు ముందు కదులుతుంది అనుకో, కారు ముందు కదులుతున్నప్పుడు దేనివల్ల కదులుతుందంటే పెట్రోలియం అనే దానివల్ల కదులుతుంది కదా, అదేగా శక్తి అంటే అవునా అని అడిగట. అంటే ఈ సెట్ ఎస్ అన్నట్టు. వాడి పాయింటే కదా. దేర్ ఫార్ పవర్ ఈజ్ మెయిల్, అంచేత నేను పవర్ అనేది మేల్ సుమా అని అన్నట్టు వాడు. ఈ పవర్ అనే పెట్రోల్లో వచ్చిన పవర్ వల్లే కారు ముందు కదులుతుంది కాబట్టి అందుకే నేను పవర్ అంటే మేల్ అన్నాను, నేను రైటే కదా అన్నట్ట. దెన్ మాస్టర్ అన్నట్ట, దెన్ ఐ సెడ్ ఇట్ నీడ్స్ ఎ డ్రైవర్. దేర్ ఫార్ పవర్ ఈజ్ ఎ పాసివ్ ప్రిన్సిపల్ అండ్ ది డ్రైవర్ ఈజ్ ద యాక్టివ్ ప్రిన్సిపల్. దెన్ ఈ సెడ్ ఓ ఐ సీ. కార్లో పెట్రోల్ పోస్తే కారు ముందు నడవదు కదా. కార్లో పెట్రోల్ పోస్తే కారు ముందు నడుస్తుందా? ఏరోప్లేన్లో పెట్రోల్ పోస్తే అది ముందు నడుస్తుందా? లేదా డీజిల్ పోస్తే ట్రైన్లో ముందుకు నడుస్తుందా? డ్రైవర్ కావాలి కదా. సో గైడింగ్ ప్రిన్సిపల్ ఏది ఇక్కడ? డ్రైవర్. సో అక్కడ పవర్ అనేది పాసివ్ వేసమా, డ్రైవర్ లేకపోతే కారు ముందుకు నడవదు కదా. కాబట్టి యాక్టివ్ ప్రిన్సిపల్ అనేటటువంటిది పాసివ్ ప్రిన్సిపలే పవర్, యాక్టివ్ ప్రిన్సిపల్ పవర్ కాసమా అని చెప్పారు మాస్టర్. ఓ ఐసీ అన్నట్టు అది. సో ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే సాధనా మార్గాల్లో కూడా రజోగుణ దోషం, తమోగుణ దోషం ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా గురువు దగ్గరికి వెళ్ళి లతా సహస్రనామాలు చదువుకుందాం అనుకుంటున్నాను, నేను సివి ఉపాసన చేసుకుందాం అనుకుంటున్నానని చెప్తే సాధారణంగా సద్గురు అయితే అలౌ చేయడు. ఉదయం విష్ణు సహస్రనామాలు చదువుకో, అదే శివాభిషేకం చేసుకో, ధ్యానం చేసుకో, నారాయణ మంత్రం చేసుకో, ఏమన్నా చెప్తారు తప్ప శక్తికి సంబంధించినటువంటి ఉపాసనలు, ధ్యానాలు, సాధనలు వాళ్ళని వాళ్ళ పర్మిషన్ అడిగితే మాత్రం సొంతంగా చేసుకుంటే చెప్పలేం, కానీ పర్మిషన్ అడిగితే మాత్రం వాళ్ళు అలౌ చేయరు వాళ్ళు. ఎందుకంటే శక్తి ఉపాసనల వల్ల కానీ శక్తి ధ్యానం వల్ల కానీ పవర్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? మనలో మాలిన్యాలు ఏమైనా ఉన్నప్పుడు, మాలిన్యాలు లేకుండా మనుషులు ఎవరు ఉంటారు? టాక్సిక్ కండిషన్ కాకుండా ఎవరు ఉంటారండి? ప్యూర్ హెల్త్ ఎవరైనా ఉంటారు? ఉండరు కదా. ప్యూర్ హెల్త్ ఎవరుంటారు? చిన్నతనం నుంచి సాత్వికమైన ఆహారం తీసుకొని మంచి ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు, చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి తల్లిదండ్రులు, నిస్వార్థము, నిష్కల్మషము, నిరహంకారము, నిశ్చలత్వము, నిర్మోహత్వము లాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, ధ్యాన సంపన్నులు, సత్వగుణ సంపన్నులైనటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ జీనుస్తో వీడి పుట్టి ఈయన కూడా చిన్నతనం నుంచి సాత్విక ఆహారం, సాత్వికమైన బుద్ధి, సాత్వికమైన ఆలోచనలు, నిస్వార్థమైన బుద్ధి, లోక శ్రేయస్సునికి సంబంధించినటువంటి బుద్ధి, అట్లాంటి ఇతరుల తాలూకు శ్రేయస్సుని ఉన్నటువంటి వాడు, పొసెసివ్ ఇన్స్టింక్ట్ అనేటటువంటి లేనటువంటి వాడు, జెలసీ అనేటటువంటి లేనటువంటి వాడు, హేట్రెడ్ అనేటటువంటి లేనటువంటి వాడు, సపరేట్నెస్ అనేది లేనటువంటి వాడు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళలో, వాళ్ళ శరీరంలో కానీ, వాళ్ళ మనసులో కానీ, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ రక్తంలో కానీ ఎక్కడన్నా కూడా దోషాలు ఉండవేమో. ఏది పడితే తిని, ఏది పడితే తాగి, ఎక్కడ పడితే అక్కడ పడుకుని, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు ఏర్పాటు చేసుకుని, ఏది పడితే అది చదువుకుని, ఏది పడితే అది చూసి, ఏది పడితే అది విని, ఇంత కంగాళి అనేటువంటి ఇంత గందరగోళమైన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా టాక్సిక్ కండిషన్స్ మైండ్లోనే ఉంటాయి, లేకపోతే బ్లడ్లోనే ఉంటాయి, 100% ఉంటాయి. అలాంటప్పుడు ఫైర్ అంటే శక్తి తాం అగ్నివర్ణం తపసా జ్వలంతి, తాం అగ్నివర్ణం తపసా జ్వలంతి. తపస్సు అనేది అగ్నివర్ణమైనటువంటి ఈ దేవి తపస్సుతో జలిస్తుంది అనుకున్నప్పుడు, ఇలా టాక్సిక్ కండిషన్స్ ఉన్నప్పుడు శక్తి ఉత్పన్నమైంది అనుకోండి బాడీలో, వాడికి అనారోగ్యాలు పాలైపోతాడు, వాడు రోడ్లు పట్టిపోతాడు, వాడు బట్టలపై తిరగాల్సి వస్తుంది. నిజంగా ఆ శక్తి నిజంగా సిన్సియర్గా చేస్తే మనం బతికిపోతున్నామంటే బికాజ్ వీఆర్ ఇన్సిన్సియర్. ఇన్ని ధ్యానాలు చేసి, ఇన్ని లలితా సహస్రనామాలు చదువుకుని, ఇంత ఉపాసనలు చేసి, ఇంత చేసి అయినా కూడా మనం ఏం లేకుండా హాయిగా ఉన్నామంటే ఐ బిలీవ్ బికాజ్ వీఆర్ ఇన్సిన్సియర్. సిన్సియర్గా చేస్తే ఒకవేళ తను తాను ప్రక్షాళన చేసుకోకుండా, తన ఆహార నియమాలని పూర్తిగా పాటించుకుంటా, పతంజలి చెప్పిన అష్టాంగ యోగాన్ని పూర్తిగా కూలంకషంగా 100% వాటిని సాధించుకోకుండా శక్తి జనరేషన్కి సంబంధించినటువంటి సాధనలు ఎవరన్నా చేసేవాడు హాయిగా ఉన్నాడు అంటే ఒకటే కారణం అయి ఉండాలి.
వాడు ఇన్సిన్సియర్ అయింది అంటే సరిగ్గా చేయకపోయాడు, సిలబస్ పూర్తి చేస్తాడు అంతే. లక్షల మంత్రాలు అంటే మనసు మంత్రం మీద ఉండదు, కానీ ఆ నోరు అలాగా వచ్చాడు, అలా జరుగుతూ ఉంటుంది టేప్ రికార్డు లాగా. నిజంగా సిన్సియర్గా చేస్తే ఏమవుతుందంటే రాక్షసులు ఏమయ్యారు? రాక్షసులు ఎంత తపస్సు చేశారు? దేవతల కన్నా రాక్షసులు ఎక్కువగా తపస్సు చేశారు. దేవతల కన్నా రాక్షసులే ఎక్కువ దీక్షతో తపస్సు చేశారు, కఠోరమైన తపస్సు చేశారు. వాళ్ళు దేవతలు అటు చేయలేరు కూడా. దేవతలు రాక్షసులంత కఠోరమైనటువంటి తపస్సు దేవతలు ఎప్పటికీ చేయలేదు కూడా. అమృతం వస్తే పట్టుకెళ్ళిపోయారు. రాక్షసులకు ఇవ్వకుండా నెమ్మదిగా వాళ్ళకి ఏదో కొంచెం మాయ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఎవరన్నా వస్తే దేవతలు పట్టుకెళ్ళిపోవడం తప్ప వాళ్ళు కష్టపడి సాధించింది మనకు అనిపించదు. ఎందుకంటే వాళ్ళు సృష్టిలో భాగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఇవ్వబడతాయి. రాక్షసులు కష్టపడి చేసుకోవాలి. తమోగుణంతో తపస్సు చేస్తారు, వాళ్ళు రజోగుణంతో తపస్సు చేస్తారు. మనం కూడా ధ్యానాలు అవి చేసినప్పుడు, యజ్ఞాలు అవి చేసినప్పుడు తమోగుణ రజోగుణంతో చేయకూడదు. మనం శుభ్రంగా ప్రేయర్ చేసుకోవడం బెటర్, లేకపోతే శుభ్రంగా ధ్యానం చేసుకోవడం బెటర్, ప్రాణాయామాలు చేసుకోవడం బెటర్. ఉపాసనల జాడికి పోకూడదు. మనం ఎందుకు పోకూడదు అంటే రజోగుణ తమోగుణ దోషాలు ఉన్నప్పుడు అవి ప్రకోపిస్తాయి. అవి ప్రకోపిస్తే వాటికి మనం తట్టుకోలేము. అందుకే చాలామంది మాస్టర్ సిఈ గారు కోర్సెస్ చేసి ఆరోగ్యం బాగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. ఎందుకు మీ ఆరోగ్యం పాడైందంటే ఉధృతంగా కోర్సెస్ చేస్తుంటారు వాళ్ళు. కోర్సెస్ తప్పు కాదు, అది వాడి స్వభావం తాలూకు దోషం. అది వాళ్ళు ఉండే రజోగుణ తమోగుణం తాలూకు దోషాలు అవి. ఎందుకు చెప్తున్నాను మీకంటే శక్తి సామాన్యమైంది కాదు. పురుషుడు ప్రకృతి ద్వారానే సృష్టిలోకి రావాలి. ప్రకృతి లేనిదే, శక్తి లేనిదే ఆయన అసలు శరీరం తీసుకోలేడు. ఆయన సృష్టి ఉండదు అసలు. సృష్టించడం గురించే శక్తిని ఆయన సృష్టించాడు. అది మన భాగవత క్లాసుల్లో మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వాటి గురించి. సో ఇక్కడ పాసివ్ ప్రిన్సిపల్గా శక్తి ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శక్తి అనేది పాసివ్ ప్రిన్సిపల్గా ఉండాలి, యాక్టివ్ ప్రిన్సిపల్గా ఉండాలి. యాక్టివ్ ప్రిన్సిపల్గా ఎవరు ఉండాలి? ఈ కార్ని డ్రైవ్ చేసేటటువంటి వాడు యాక్టివ్ ప్రిన్సిపల్గా ఉండాలి. అందుకే రథసారథి అయిన పార్థసార, జగన్నాటక సూత్రధార ఆయన రథంలో వెనకాల సీట్లో కూర్చోడు. వెనకాల సీట్లో అర్జునుడు కూర్చున్నాడు, ముందు సీట్లో ప్రభువు కూర్చున్నాడు, భగవంతుడు కూర్చున్నాడు, శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. న్యాయంగా వాహనం రైలు పెద్దవాళ్ళు ఎప్పుడు వెనక సీట్లో కూర్చుంటారు, కార్ డ్రైవ్ చేసేవాడు డ్రైవర్ ముందు సీట్లో కూర్చుంటారు. కానీ శ్రీకృష్ణుడు డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. అది ఇక్కడ మెసేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంచేత మనకి శక్తి ఉన్నప్పటికీ ఇది వాక్ శక్తి కానీ ఏ శక్తి వరకు ఉన్నప్పుడు కూడా దాన్ని మన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడే యోగి. దాన్ని ప్రదర్శించేవాడు యోగి కాదు. ఎంతవరకు ప్రదర్శించాలి, ఏ సందర్భంలో ప్రదర్శించాలి అది తెలిసినటువంటి వాడు యోగి. శక్తిని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. మీకు రాముడే ఎగ్జాంపుల్, అర్జునుడే మీకు ఎగ్జాంపుల్. రాముడు ఏంటి ఎగ్జాంపుల్? మీకు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి విశ్వామిత్ర మహర్షి ఆయన సంపాదించిన శస్త్రాలన్నీ కూడా రాముడిని లేపి ఆయన గాయత్రి ఉపదేశం చేసిన తర్వాత ఈ శస్త్రాలు ఏముంది, అస్త్రాలన్నీ కూడా మొత్తం అస్త్రాది దేవతలతో పాటుగా అన్నీ కూడా రాముడికి ఆయన అప్పగిచ్చేస్తాడు. శస్త్రం అంటే బాణం ఏదో ప్రయోగం చేయాలి, అస్త్రం అంటే బాణం అక్కర్లా. గడ్డి పోచ తీసి మంత్రించి ప్రయోగం చేసినా కూడా అది ఆటం బాంబులాగా పేలుతుంది. అది శస్త్రం అంటే ఒక ఆయుధం కావాలి. అస్త్రానికి ఆయుధానికి ఒక బాణానికో ఏదైనా సరే ఒక ఆయుధానికి ఆయుధం లేకపోతే గడ్డిపోచన పర్వాలేదు, దానికి మంత్రాన్ని సంధించి వదిలిపెడతారు. మిస్సైల్ లాగా వెళ్తుంది అది. అట్లాంటి ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తున్నటువంటి తపశక్తి అంతా రాముడికి ఇచ్చేసిన తర్వాత అస్త్రాది దేవతలు అందరూ వచ్చి రాముడి ముందు నిలబడతారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే వీఆర్ అట్ యువర్ డిస్పోజల్ అనేట్టుగా చెప్తారనమాట. అంటే ఎలాగైతే కొత్తగా కలెక్టర్ గారు వస్తే ఆఫీస్కి జాయిన్ అయితే మొత్తం ఆఫీస్ స్టాఫ్ అందరూ ఎలా నిలబడతారు బొకేలు పట్టుకొని. వీఆర్ అట్ యువర్ సర్వీస్ సార్ అంటారనమాట, మిలిటరీలో కానీ. అట్లా దేవతలు అందరూ నిలబెడితే రాముడు అందరికీ నమస్కారం పెట్టి ఈయన నమస్కారం పెట్టి
ప్రస్తుతం నాకు మీతో ఏ రకమైనటువంటి పని లేదు. ఎప్పుడైనా మీతో నాకు పని పడినప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను. అప్పుడు వదిలి కానీ మీరు అంతవరకు వెళ్ళి మీ స్థావరాలకు మీరు వెళ్ళిపోండి సుమా అని చెప్తాడు. అది శక్తిని కంట్రోల్ చేయడం అంటే. సామాన్య మనిషి వాడికి పని లేకపోయినా అన్నీ తెచ్చి ఇంట్లో కూర్చోండి కొంతమంది ఆఫీసులు చూస్తాము. వాడు సబార్డినేట్స్ అందరూ ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది. ఆఫీసులో వాళ్ళు కూర్చోబెట్టిన వాళ్ళకి పని లేకపోయినా వాళ్ళు కూర్చోవాలి. పని లేకపోయినా వాళ్ళు కూర్చోవలసిందే. ఈ నెలంగా అప్పుడు ఇంటికి వెళ్ళాలి వాడు. అఫ్కోర్స్ ఇట్స్ రైట్, ప్రొసీజర్ రైటే, కానీ వాళ్ళకి పనులు చెప్పాలి. పని లేకపోతే ఖాళీ కూర్చొని ఏం చేస్తారు వాడు? ఏదో పని క్రియేట్ చేయాలి. 10 మందికి పనికి వచ్చి పని అయితే వాళ్ళతో చేయించాలి. అర్జెంట్ రాముడు అంటే అవతారమూర్తి కాబట్టి ఆ బిహేవియర్ ఉంటుంది. ఇట్ ఈస్ ఓకే. అర్జెంట్ పొజిషన్ ఏంటి? అర్జెంట్కి ఈశ్వరుడు పాశుపతాస్త్రం ఇస్తాడు. ఆ పాశుపతాన్ని మొట్టమొదటి ఫస్ట్ బిగినింగ్ డే నాడే ఆయన ప్రయోగం చేస్తే 18 రోజులు యుద్ధం ఉండదు అసలు. ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం ఉన్నది అర్జునుడి దగ్గర. అది తీసి ప్రయోగం చేస్తే మొట్టమొదటి రోజుతోనే మొత్తం యుద్ధం అంతా ఆ రోజుతోనే వైండప్ అయిపోతుంది. ఆయన తీయలేదు. ఎందుకంటే పాశుపతం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శత్రువుల మీద ప్రయోగించిన అది మొత్తాన్ని ధ్వంసం చేసేస్తుంది. చాలా ప్రమాదం. అది మానవ వినాశనానికి దారితీస్తుంది. అది ఎవరి మీద 100 మంది కౌరవుల మీద కోపం ఉంది వాళ్ళకి, కానీ కొన్ని లక్షల మంది చచ్చిపోతారు దీనివల్ల. భూగోళం దగ్ధమైపోతుంది. అది తీలే. కానీ అశ్వత్థామ అవమానపడి రోషపడి పాండవుల పట్ల ఉండే అసూయతో కానీ, పాండవుల పట్ల ఉండే ద్వేషంతో కానీ, కోపంతో కానీ, క్రోధంతో కానీ, పగతో కానీ ఉత్తర గర్భంలో ఉండేటటువంటి పాండవ వంశాంకురం అయినటువంటి అప్పటికే ఉప్పాండవులను చంపేశాడు. అంటే పాండవుల తర్వాత ఎవరు ఉండకూడదు, అపాండవేయం చేస్తారని చెప్పి శబ్దం పడతాడు కదా. పాండవుల తాలూకు పిల్లలు ఉప్పాండవులు 5 చంపేస్తాడు. ఇంకెవరు లేరు పాండవుల తర్వాత. అప్పటికి పాండవులు ముసలాళ్ళు అయిపోయారు, ఇంకెవరు లేరు తర్వాత. అంటే వాడి దృష్టిలో ఏంటి? పాండవ వంశం నాశనం అయిపోవాలి. ఎలాగో కౌరవ వంశం నాశనం అయిపోయింది, దుర్యోధన వంశం నాశనం అయిపోయింది. సో పాండవ వంశం కూడా ఉండకూడదు. దుర్మార్గమైన ఆలోచన కదా అది. పోతూ పోతూ ఉత్తర గర్భంలో పరీక్షిత్ పెరుగుతున్నాడు. గర్భస్థుడు అయినాడు. అది కూడా పోతే ఇక పాండవ పరిపూర్ణ అపాండవయం అయిపోతుందని చెప్పేసేసి, అపాండం అవుతుందని చెప్పేసేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉత్తర గర్భం మీద ప్రయోగిస్తాడు. దాన్ని శ్రీకృష్ణుడు అడ్డుకుని ఉత్తర గర్భాన్ని కాపాడి పరీక్షిత్ తర్వాత జన్మిస్తాడు. శక్తిని మిస్యూజ్ చేయడం అంటే అది. శక్తిని మిస్యూజ్ చేయడం అంటే అది. అది చెప్పడం కోసం చెప్పాను. శక్తి అనేటటువంటిది చాలా గొప్ప అయినటువంటిది. అది జగన్మాత స్వరూపం అది. అందుకే మనకి విష్ణువు శివుడు వాళ్ళు కూడా యుద్ధాలు చేసి రాక్షసులను జయించలేకపోతే అమ్మవారి దగ్గర వచ్చి రాక్షసులను జయించింది. బండాసురుడిని, ముండాసురుడిని ఎంతమంది చెప్పుకుంటాము, రక్తబీజుడిని. అలా అమ్మవారి తాలూకు హిస్టరీలో ఎంతమంది రాక్షసులను ఆవిడ సంహరించిందో. ఒక్కొక్క కథ ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అమ్మవారిది. శక్తి తాలూకు శక్తి అది. ఎందుకు మనం ఇంత ఎక్కువసేపు చెప్పుకున్నామంటే ఈ శక్తికి కూడా బ్యాక్గ్రౌండ్లో శక్తుడు ఉంటాడు. ఆయన లేనిదే ఈ శక్తి పనిచేయదు. ఆయన తాలూకు అదబాజ్ఞల్లో ఈ శక్తి పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే మనకి ఏ శక్తి ఉన్నప్పుడు కూడా అది మన ఆర్డర్ కింద, మన కమాండ్ కింద అది పనిచేసేలాగా శక్తిని మనం పెట్టుకోవాలి. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు, తపశక్తి కావచ్చు, యోగశక్తి కావచ్చు, లేకపోతే అధికారంతో వచ్చినటువంటి శక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది విచ్చలవిడితనం అనేది అక్కడ ఉండడానికి వీల్లేదు. అది సత్వగుణ ప్రధానంగా ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని ప్రదర్శించాలి. అది మనం అభ్యాసం చేయాలి. అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం చలాయించడానికి లేదు. ధనం ఎక్కువ ఉంది కదా అని చెప్పి ధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి లేదు. అవి సద్వినియోగమే చెందాలి సుమా. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత సో ది పవర్ గోస్ అండ్ డిసపియర్స్ ఇంటూ ఎటర్నల్ కాన్షియస్నెస్. when power emerges into consciousness, then what is the state of consciousness? It is total subjectivity.
When power comes out, each one is objective to each other. This is the concept of Shiva and his wife. In nature, let it be in an atom or solar system, they exist as spirit and matter. Matter is also matter state of spirit. The two halves of the same fellow, one half coming from the other when there is creation, and going and disappearing into the other when it is merging. So she takes a half of his body, whereas the wife of Brahma dances on the tongues of her husband. Here she occupies half of her husband. That means there is no atom or no counterpart of an atom which does not have spirit and matter put together. ఇది చాలా గొప్ప కాన్సెప్ట్. దీన్ని మనం వచ్చే వారం మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.